ఇప్పుడు మనం ఉసిరికాయ చిత్రాన్నం తయారు చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలన్నీ పెట్టేశానండి. సింపుల్గా మనం ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు అండ్ పిల్లలు కూడా ఇష్టపడతారు. మామూలుగా ఉసిరికాయ పుల్లగా ఉంటుంది, కాకపోతే ఒగరు ఉంటుంది. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇందులో మనం నిమ్మరసం కూడా యాడ్ చేస్తామన్నమాట. కావాల్సిన పదార్థాలు చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. ఉడికించిన అన్నం, ఆల్రెడీ మిగిలిన అన్నమైనా పర్లేదు, అప్పటికప్పుడు వేడిగా చేసుకున్న అన్నమైనా పర్లేదు, కాకపోతే మనం తాలింపులో వేసేటప్పుడు అన్నం ఎప్పుడు చల్లగా ఉండాలి. ఉసిరికాయలు లోపల ఉన్న గింజలు తీసేసాను. ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, శనగపప్పు, ఇంగువ, నిమ్మరసం, పసుపు, ఆవాలు, మినప్పప్పు. ఉసిరికాయల్ని ఇందులో వేయాలి. ఈరోజు ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే, 5 years లోపల పిల్లలు ఉంటే భోగి పండ్లు పోస్తారు కదండి. సాయంత్రం అందరినీ పేరెంటానికి పిలిచి చిన్న పిల్లల మీద భోగి పండ్లు పోస్తారు. అందులో రేక్కాయలు, చెరుకు ముక్కలు, అలాగే 1 rupee కాయిన్స్, ఫ్లవర్స్ అన్నీ వేసి పోస్తారు. నేనైతే మా పెద్ద బాబుకి ఫస్ట్ టైం US లో పోసాను అనమాట. అక్కడ రేక్కాయలు దొరకలేదు, సో బెర్రీస్ తీసుకున్నాం. చిన్న చిన్న క్యాన్బెర్రీస్ ఉంటాయి కదా, క్యాన్బెర్రీస్తో పోసామన్నమాట. అక్కడ రేక్ పండ్లు అప్పుడు దొరకలేదు, ఇప్పుడైతే అన్నీ దొరుకుతున్నాయంట. అండ్ 1 rupee కాయిన్స్ అక్కడ లేవు కాబట్టి పెన్నీస్ ఉంటాయి కదా, చిన్న పెన్నీస్, ఆ పెన్నీస్ వేసాము. ఇప్పుడైతే మనకు అన్నీ దొరుకుతున్నాయి. ఇండియా నుండి కూడా ఆర్డర్ పెట్టి అక్కడికి పంపించవచ్చు, అలా అయిపోయింది. సో ఇప్పుడు ఇందులో నేను ఉసిరికాయలు వేసాను. దీన్ని మనం మిక్సీ పట్టాలి. అండ్ మొత్తం ఫైన్ పేస్ట్ కాదు, అక్కడక్కడ మనకి చిన్న చిన్న ఆ ముక్కలు తగిలేలాగా పట్టుకోవాలన్నమాట. చిన్న చిన్న ముక్కలు, మనకి ఉసిరికాయ ముక్కలు తెలుస్తూ ఉండాలి, అప్పుడు బాగుంటుంది. పొయ్యి మీద నేను ఆల్రెడీ బాండీ పెట్టాను. బాండీ కాస్త వేడెక్కాలి. ఇందులో కాస్త నూనె, కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాం, బాగుంటుంది. మీరు కావాలి అంటే కంప్లీట్గా నెయ్యితో కూడా తాలింపు చేసుకోవచ్చు. అలాగే కాస్త నెయ్యి కూడా వేస్తుంది. నూనె, నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు వేస్తున్నాం, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు వేస్తున్నాం, పచ్చిమిర్చి వేస్తున్నాం, పల్లీలు. ఇవి కాస్త వేగాలి. పల్లీలు వేగకపోతే అస్సలు బాగుండదు. ఇందులో కొద్దిగా శనగపప్పు, కాస్త మినపప్పు వేసుకోవాలి. ఈ పప్పులు మధ్య మధ్యలో తగులుతుంటేనే బాగుంటుంది. ఇందులో మనం కావాలి అంటే కాస్త నువ్వుల పొడి వేసుకున్నా బాగుంటుంది. నువ్వులు, ఎండుమిరపకాయలు బాగా వేయించుకొని దాన్ని పౌడర్ చేసి మొత్తం రైస్ అయిపోయిన తర్వాత పైనుండి కలిపినా కూడా బాగుంటుంది. అదొక స్టైల్లో ఉంటుంది, ఇప్పుడు మనం చేసేది ఒక స్టైల్లో ఉంటుంది. సో ఒకసారి ఇలా, ఒకసారి అలా ట్రై చేయండి. లేదా ఉసిరికాయ నువ్వుల అన్నం కావాలి అని ఎవరైనా అడిగితే ఆ రెసిపీ కూడా నేను చెప్తాను. చక్కగా వేగిన తర్వాత ఇందులో కరివేపాకు వేస్తున్నాం, కొద్దిగా ఇంగువ, పసుపు వేసేసి తాలింపులోనే మనం ఉప్పు వేసుకోవాలి. ఎంత అన్నం తీసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుంది, ఎందుకంటే ఉసిరికాయలో సహజంగానే పులుపు, వగరు ఉంటుంది కాబట్టి. అసలు ఉసిరికాయలో పుష్కలంగా, అంటే ఫుల్లీ లోడెడ్ విత్ సి విటమిన్ అంటారు. రోజుకొక ఉసిరికాయ తినగలిగితే అసలు జుట్టు ఎంత బాగా వస్తుందో తెలుసా అండి. ఇప్పుడు అందరికీ అదొక పెద్ద ప్రాబ్లం అయిపోయింది జుట్టు కోసం. సో జుట్టు బాగా రావాలి అంటే ఉసిరికాయ జ్యూస్ అయినా, ఉసిరికాయనైనా తింటే చాలా మంచిది. సన్నగా మనం మిక్సీ పట్టుకున్న ఉసిరికాయని ఇందులో వేసేస్తున్నాం. ఉసిరికాయని తాలింపులో వేసిన తర్వాత కాస్త కచ్చపచ్చగా వేగితే సరిపోతుంది, ఫుల్ సాఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇందులో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న అన్నం వేసేటప్పుడు మటుకి చల్లగా ఉండాలండి. వేడి వేడి అన్నం వేస్తే ముద్ద కట్టేస్తుంది. ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. లాస్ట్లో కాస్త నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఇప్పుడు మళ్ళీ మనం మిక్స్ చేసుకోవాలి. మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. చిత్రాన్నం రెడీ అయిపోయింది. అందులో ఉసిరికాయ వేస్ట్ చేసాం కదా, ఒకసారి టేస్ట్ చూస్తా. నాకైతే ఆరోమా చాలా మంచిగా అనిపిస్తుంది.
ప్రతి ఒక్క ముద్దలో వేగిన పల్లి ఉంటే బాగుంటుంది. ఎంతో కమ్మగా ఉందంటే అన్ని పర్ఫెక్ట్. ఉసిరికాయ మామూలుగా తినడానికి మనం ఇష్టపడం కదా, ఈ రైస్ అయితే సూపర్ ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. బౌల్లో వేసుకున్నాం. ఉసిరికాయ చిత్రాన్నం చూపించింది చాలా సింపుల్ ప్రాసెస్. మీరు కనుక తయారు చేస్తే అస్సలు వదిలిపెట్టరండి. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా మీరు చేసేయచ్చు. మధ్య మధ్యలో ఉసిరికాయ తగులుతూ చాలా చాలా టేస్టీగా ఉంది. ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. ఉసిరికాయ చిత్రాన్నం తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్లో ఉసిరికాయ ముక్కలు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు బాండిలో కాస్త నూనె, కొద్దిగా నెయ్యి కూడా వేసి ఆవాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, పల్లీలు వేసి వేగిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఇంగువ, పసుపు, ఉప్పు వేసి కలుపుకొని మిక్సీ పట్టి పెట్టుకున్న ఉసిరికాయని కూడా వేసి జస్ట్ అలా వేగిన తర్వాత ముందుగానే కుక్ చేసి రెడీ చేసుకున్న అన్నం కూడా వేసి కాస్త నిమ్మరసం వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఉసిరికాయ చిత్రాన్నం రెడీ.